హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, నేనైతే ఈరోజు వచ్చేసి ఇవి నైటే నానబెట్టేశాను అనమాట. మినపగుళ్ళు కాదు, మినపప్పు. ఇవి ఏంటంటే మినపప్పు తీసుకుంటే జస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవంతా నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్నే మొత్తం నీట్గా కడిగేసుకొని 4-5 సార్లుగా బాగా పొట్టంతా పోయేదాకా ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట. పిండి చూసారా ఎంత బాగుందో. ఇలా నురుగా వచ్చేసి బాగా పొంగుతూ ఉండిద్దండి. ఇలా ఈ పప్పుతో అయితే కనుక, పొట్టున్న పప్పుతోటి మరీ అంత నీట్గా అయితే కడగాల్సిన పనేం లేదండి. ఈ పొట్టు అనేది కొంచెం కొంచెం ఉంటేనే మనకి ఈ మినప రొట్టె అనేది టేస్ట్ అనేది వచ్చిద్ది అనమాట. అసలు చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటున్నాను. అయితే అంతకుముందు పొట్టు లేనిది కూడా మామూలుగా మినపగుళ్ళు కూడా వాడేదాన్ని. ఈ పప్పుతో అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా మా వారు ఈసారి అయితే మినపపప్పే తీసుకొచ్చారనమాట. పొట్టున్న పప్పే తీసుకొచ్చారు. దీంతో కనుక మనం అట్టుకు కానివ్వండి, లేదా ఇలా రొట్టె చేసుకోవడానికి కానివ్వండి, మినప రొట్టెలకి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి అలా తీసుకొస్తే ఇక ఈరోజు అయితే నేను టిఫిన్కి అని చెప్పేసి ఇవి చేసుకున్నాను. అసలు చాలా చక్కగా బాగున్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇవైతే దీంట్లోకి నేను చట్నీ అయితే సపరేట్గా ఏం చేయలేదండి. టమాటా పచ్చడి ఉంటుంది కదా, అది మనం నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ నిలవ పచ్చడిలో నుంచి టమాటా పచ్చడి అయితే తీసుకున్నాను అనమాట. వేడి వేడి ఈ మినప రొట్టెల్లోకి టమాటా పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మాకు టిఫిన్ల పనులు అయిపోగానే ఇంకా వెంటనే మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి ఇంక ఇవన్నీ ఎక్కడ నీట్గా సర్దేసుకుంటున్నానండి. ఇవన్నీ సర్దేసుకొని ఇంక మళ్ళీ వెంటనే వంట పని మొదలు పెట్టాలి కదా, మళ్ళీ లేట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇక నాకైతే టిఫిన్ అయిపోగానే ముందు పాపాయికి స్నానం చేయించేయడం, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అవే ఇంకా వాళ్ళ పనులు, మా పాపాయి వాళ్ళకి అన్నీ ఏమేం కావాలన్నీ అన్నీ చూసేసుకొని అయిపోగానే ఇంకా వంటగదిలోకి వచ్చేసి ముందుగా అయితే వంట ఏం చేయాలా ఏందనేది చేసుకుంటా ఉన్నానమాట. ఇవన్నీ ఎక్కడ సర్దేసుకొని ముందుగా వచ్చేసి ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కడగాల్సినవి, ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఒక పక్క నుంచి ఆ షింక్లో వేసేసుకుంటున్నా. కొన్ని ఎంగిలి గిన్నెలు అవి ఉన్నాయి, కొన్ని కడిగినవి ఉన్నాయి. అవన్నీ అక్కడక్కడ నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పని చేసుకునేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మొత్తం క్లియర్గా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇవన్నీ సర్దేసుకున్నాక నేను ఇంక ఈరోజు ఏం చేద్దామా అనుకుంటే, మామూలుగా అయితే దోసకాయ టమాటా ఉన్నాయి, అందుకని చెప్పేసి దోసకాయ పప్పు చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. దోసకాయ పప్పు చేసేసి చిక్కుడుకాయలు ఉన్నాయండి, అవి కొంచెం ఉడకబెట్టేసి తాలింపు వేసేద్దామని చెప్పేసి చిక్కుడుకాయ ఫ్రై, దోసకాయ పప్పు, నెయ్యి ఉంది, ఇంకా పచ్చళ్ళు అవే ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాము, అవి ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా అయితే ఇంక ఈరోజు ఏం లేవండి కూరలు అనేవి. ఓన్లీ పప్పు, తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై, ఈ రెండు చేసుకుంటున్నాను అనమాట ఈ రోజుకి వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చి చాలా బోలెడు పని ఉందండి. బట్టలు అవైతే నిన్న ఉతికిన బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా అన్నీ మడతలు పెట్టుకోవాలి, ఎక్కడ నీట్గా సర్దుకోవాలి. ఒక పూట కొంచెం పని ఆగిపోయినా కానీ ఇంకా ఆ పని అనేది అలా పెండింగ్లోనే ఉండిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం పూర్తిగా అవన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా వెంటనే కొంతసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ముందుగా టిఫిన్లు అయిపోగానే ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా చేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ పనికి కూడా వెంటనే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా ఉన్న గిన్నెలన్నీ షింక్లో వేసేసి ఇంకా ముందుగా మనకు మధ్యాహ్నానికి భోజనానికి కావాలి కదా, రైస్ కానివ్వండి అన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ చేసుకుంటా ఉన్నానమాట. తర్వాత వచ్చేసి మా పాపాయి అయితే చిన్న పాపాయి బట్టలు అవి ఉన్నాయి, ఇంకా అవన్నీ కబోర్డ్లో ఉంటాను. ఇంక అన్నీ కలిసిపోయినాయి. చిన్న చిన్న దాని అవి ఉన్నాయి కదా, గౌన్లు కానివ్వండి, జుబ్బాలు కానివ్వండి, అన్నీ అసలు కలిసిపోయి ఎట్లా పడితే అట్లా పడిపోయి ఉన్నాయని చెప్పేసి అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టిందనమాట. అవన్నీ మామూలుగా ఈ సంచులు ఉంటాయి కదా, మామూలుగా అవి సంచిలో పెట్టేద్దాం, విడివిడిగా వాడే అన్నీ ఒక సంచిలో వాడకుండా ఉన్నాయన్నీ కబోర్డ్లో పెట్టేద్దాం అని చెప్పేసి నీట్గా సర్దమని చెప్పేసి మా అమ్మాయి అక్కడ పెట్టేసింది అనమాట. సర్లే నువ్వు పాపాయి దగ్గర ఉండని చెప్పేసి ఇంకా నేను ఈ పని అయిపోగానే వెళ్ళేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి నేను పక్కన పెట్టించాను అనమాట. ఇంకా అవి కూడా చాలా ఉన్నాయండి, చిన్న పాపాయి కదా, చాలా ఉన్నాయన్నమాట తనవి కూడా బట్టలు. ఇంకా అవి కూడా నీట్గా ఎక్కడ తను కొన్ని వాడుతుంది, కొన్ని వాడటం లేదండి. అందుకని చెప్పి అన్నీ దేనికిలే అక్కడ అని చెప్పేసి కొన్ని తీసి పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అవన్నీ ఒక పక్కన పెట్టించానమాట. ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు తనకి రోజు మనం వాడే బట్టలన్నీ ఒక దగ్గర మనం వాడకుండా ఉండేవన్నీ ఒక క్యారీ బ్యాగ్లోనో దేనిలోనో పక్కన పెట్టేసుకోవచ్చు. అవి కొన్ని చిన్నగా అయిపోయినాయి అని చెప్పేసి పక్కన పెట్టించిందనమాట.
ఇంకా అందుకని చెప్పి అవి అయితే ఇంకా వాడట్లేదు, కొన్నే వాడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి తనైతే రూమ్లో ఉందన్నమాట పాపాయి దగ్గర. ఇంకా నేనైతే ఇంకా మా బట్టలు కూడా చాలా ఉన్నాయండి. నిన్న అసలు చాలా బట్టలు ఉన్నాయి, అవి కూడా ఉతికినవి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా మిషన్లో వేయలేదు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈరోజు ఉతికే అన్నీ ఇంకా రేపటికి మళ్ళీ పెండింగ్ లాగా ఉండిపోతాయి. ఇంకా నిన్న అన్నీ తీసి పెట్టినవి అన్నీ మొత్తం ఎన్నేసి ఉంచానమాట చైర్లోని. అవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకోవాలి. అవన్నీ చాలా ఉన్నాయి మావి కూడాను. ఒక్క పూటేనండి, ఒక్క పూట ఆగినందుకు అవి కూడా అలా పెండింగ్ లాగా అదొక పని ఆగిపోయింది అలాగే. నిన్నైతే ఇంక నేను అవి తీలాక ఇంకా అలాగే వదిలేసాను అనమాట. ఇంక ముందుగా అయితే ఇక్కడ అయిపోగానే తర్వాత వెళ్ళి ఇంకా ఆ పని పూర్తి చేసేద్దాం. ఇంకా ఇక్కడ పనులన్నీ అయిపోయాక భోజనాలన్నీ అయ్యాక ఆ పని అనేది కొంచెం క్లియర్ చేసేసామనుకోండి, ఆ పని కూడా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నాకు ఇక్కడ వరకు చాలా వరకు పని అయిపోతూ ఉందన్నమాట. టకటక చేసుకుంటా వచ్చేస్తున్నాను. చూసారు కదా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెట్టానండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా ఒక పని తర్వాత పని అవుతూనే ఉందన్నమాట. ఇంకా కొంతసేపు కూడా నాకు రెస్ట్ అనేది లేదు. ఇంక ఇంట్లో పనే సరిపోయిందనమాట. ఇక్కడ టిఫిన్లు కానివ్వండి, తర్వాత వచ్చి మధ్యాహ్నం వంట కానివ్వండి, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇల్లంతా కరెక్ట్ అక్కడ అంతా అన్నీ ఊడ్చేసుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ గిన్నెలు కడుక్కొని ఈ పనులే సరిపోయినాయండి ఈరోజు. మొత్తం వీడియో మొత్తం అదే ఉందన్నమాట. నేను సాయంత్రం చేసుకున్న వంటలు కానివ్వండి, మధ్యాహ్నం చేసుకున్న వంటలు కానివ్వండి, పొద్దున్న చేసుకునే ఇంకా నాన్ స్టాప్గా ఈరోజంతా నాకు ఈ పనే సరిపోయిందనమాట. ఇవ్వండి చూసారు కదా, మా చిన్న పాపాయి బట్టలు ఇవన్నీ సంచిలో వాడనివన్నీ సంచిలో పెట్టేసేమా, వాడుకునేవన్నీ నేను మామూలుగా కబోర్డ్లో పెట్టుకుంటానని చెప్తుందనమాట. ఇవ్వండి మావి నిన్న పెండింగ్ అని చెప్పాను కదా, ఇవి అలాగే ఉండిపోయినాయి అనమాట. ఇంక తర్వాత వచ్చి నేను మధ్యాహ్నం చేసుకున్నాను అని చెప్పాను కదండి. మా భోజనాలు అయితే అయిపోయాయి. ఇవిగోండి ఇవి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు మేము బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇవిగోండి రైసు, దోసకాయ పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, నెయ్యి ఉందండి. ఇంకా నెయ్యి ఉందని చెప్పేసి మా బాబుకి కూడా నెయ్యి వేసుకొని తినేసాడనమాట. తనకి కానీ మాకు ఎవరికైనా సరే పప్పులో నెయ్యి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దానికి రుచికి ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఇదిగోండి పచ్చళ్ళు, అవి కూడా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇంక తర్వాత వచ్చి మా వారు మిషను, ఇంకా ఆయన కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంక ఇవి కొన్ని అయితే సర్దేశానండి ఈ అలమారుల్లో వాటిల్లో. ఇంకోండి మా పాపాయికి అయితే ఇంకా అంతకుముందు మామూలుగా ఉయ్యాలు ఉంది కదా, ఆ ఉయ్యాలు కాకుండా తనకి ఇదిగోండి ఈ ఉయ్యాల మేము ఫస్ట్లో తీసుకొచ్చిన ఉయ్యాలన్నమాట. దీనిలో పడుకోబెడుతుంటే నిద్రపోవట్లేదు తను. అందుకని చెప్పేసి ఇదిగోండి చీరతోటి ఇది కట్టాక దానికి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి షింకు నిండా గిన్నెలు. ఇంకా ఇవి గిన్నెలన్నీ కడిగేసుకుందామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇది మధ్యాహ్నం అయిపోయాక ఇవన్నీ గిన్నెలు మళ్ళీను తర్వాత వచ్చేసి ఇంకా ఇళ్ళంతా ఊడ్చేద్దాం అని చెప్పేసి నేనైతే ఇంకా గిన్నెలన్నీ దాంట్లో వేసేసానండి. ఇంకా మొత్తం ఒకసారిగా ఇల్లంతా కరెక్ట్గా ఊడ్చేసామనుకోండి ఈ పని అంతా అయిపోయింది. తర్వాత వచ్చాక గిన్నెల దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇది నైట్కి వచ్చేసానమాట ఈ పని. చూసారు కదా, పొద్దు నుండి చేస్తూనే ఉన్నా, నాన్ స్టాప్గా చేస్తూ ఉన్నా కానీ మళ్ళీ నైట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మొదలైపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. ఈ టైంలో ఇంక నేను ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి కదా, చూసారు కదా షింకు నిండిపోయినాయి 1-2 సార్లు. మళ్ళీ వీలైతే ఒక్కొక్కసారి అయితే ఇంకా చెప్పలేము. ఇంకా సండే వచ్చిందనుకోండి ఇంకొకసారి ఎక్స్ట్రానే ఉంటాయి అన్నమాట, కడుగుతూనే ఉండాలి. ఓ పక్క నుంచి ఏదో ఒకటి వండుతూ ఉంటాం, మళ్ళీ షింకులో గిన్నెలు పడుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా తెలియదే ఉంది, మీరు ఆల్మోస్ట్ అందరికీ జరిగేదే. ఇంట్లోని కడుగుతూ ఉంటాం, ఉన్నాయి కానీ చెప్పేసి ప్లేట్లు, కప్పులు, గిన్నెలు అన్నీ వాడుతూనే ఉంటాం, గరిటెలు, స్పూన్లు ఇంక చెప్పడానికే లేదు. పిల్లలైతే ఇంక వాళ్ళ ఇష్టం, ఏదన్నా కనుక చేతి కింద వాళ్ళకి కనబడలేదనుక వెంటనే కడిగినవి ఉంటాయి కదా తీసి పడేస్తూ ఉంటారు, వాడడం మళ్ళీ అక్కడ దానిలో వేసేయడం, అలాగా ఆ షింక్ అనేది ఫుల్ అయిపోతూ ఉండడం అనమాట. గిన్నెలు కడిగేటప్పుడు ఉండదు మన పని. ఇదిగోండి ఇంకా అక్కడైతే నేను ఇల్లంతా క్లీన్గా ఊడ్చేసుకున్నాను అనమాట. అక్కడ అయిపోగానే మళ్ళీ వచ్చేసి ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంకా నేను కొన్ని వాడుతున్నానండి, కొన్ని ఇంకా సామాన్లు అయితే ఇంకా తీయలేదు, కొన్ని వాడుతున్నాయి. కొన్ని వాడుతుంటేనే ఇక్కడ షింకు నిండా, టబ్బు నిండా, తర్వాత వచ్చి మరి అరల్లో కానివ్వండి, మామూలు స్టాండ్లో కానివ్వండి ఎన్ని గిన్నెలు ఎన్ని ప్లేట్లు ఉంటున్నాయో. ఒక్క పూటకు వచ్చేసి ఒక్కొక్క రోజు అయితే షింకు పక్కన అన్నీ అసలు నిండిపోయి ఉంటాయి అన్నమాట. కడుగుతూ ఉన్నా కానీ
ఈ విధంగా ఇంకా ఇవే సరిపోతాయి నాకైతే. అసలు ఎప్పుడన్నా గిన్నెలు కడగడానికి నించున్నాను అనుకోండి, గట్టిగా నాకు 2 గంటల సేపు పడుతుంది అనమాట ఇది మొత్తం క్లియర్ అయ్యేటప్పటికిను. ఇవ్వండి ఇప్పటికైతే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నైట్కి వచ్చేసి ముందుగానే నేను మధ్యాహ్నం ఆ టైంలోనే 12 గంటలకి ఆ టైంలో రైస్ అండి, 1 కేజీ రేషన్ బియ్యం ఉంటాయి కదా, 1 కేజీ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. పొద్దున్నే మాకు టిఫిన్కి ఏం లేవులే అని చెప్పేసి ఈరోజు అయితే మినపట్టు వేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా పిండి వేసేసుకుందాం అని చెప్పేసి పొద్దునైతే మేము మినప రొట్టె సారీ అండి మినప రొట్టె చేసుకున్నాం కదా. ఇంకా రేపు పొద్దునకైతే మామూలు దోశలకి అని చెప్పేసి ఈ రేషన్ బియ్యం ఉంటాయి, 1 కేజీ అయితే రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. ఈ మొత్తం క్లియర్గా కడిగేసుకొని ఆరబెట్టుకొని మనం మిషన్కి అనేది ఇచ్చేస్తే వాళ్ళు పొడి బియ్యంలాగా చేసి ఇచ్చేస్తారనమాట. అలా పొడి చేసుకొని వేసుకోవడం వల్ల మనకి రోస్ట్గా చాలా చక్కగా వస్తాయి అన్నమాట దోశలు అనేవి. ఇంకా ఈ గిన్నెలన్నీ చూసారు కదా, కడిగేసాను. షింకు ఇప్పటికైతే ఖాళీ అయింది. ఇగోండి బియ్యం అన్నీ నానిపోయినాయి బాగా. ఇక కొంచెం మనం ఆరబోసుకున్నాం అనుకోండి, మనం మిషన్కి ఇవ్వడానికి బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఇలా నీట్గా మొత్తం బియ్యం మొత్తం వాటర్ అన్నీ నింపేసుకొని ఈ కొంచెం ఆరబెట్టుకొని మనం పొడిగా ఎలా చేసి పంపించామనుకోండి, వాళ్ళు మిషన్లో వేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా అంతకుముందు అయితే మా వాళ్ళు తడి బియ్యమే పంపించేదాన్ని అండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా తడి కావండి, కొంచెం పొడిగా ఉండేలా పంపించండి అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి కొంచెం ఆరబెట్టుకొని ఈ విధంగా కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోతుంది కదా, అలా పొడిగా అయ్యాక మనం క్యాన్లో పోసి పంపిస్తే వాళ్ళు చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసిస్తున్నారనమాట. ఇవిగోండి ఇవైతే నేను 1 కేజీకి వచ్చి 300 గ్రాములు తీసుకుంటాను. దీనిలోకి 350 గ్రాములు తీసుకున్నాను అనమాట. అందుకని 50 గ్రాముల పైనే పోతుందండి పొట్టు అనేది. ఆ పొట్టు పోయాక మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట పప్పు అనేది. 1 కేజీ బియ్యంలోకి ఇవ్వండి 300 గ్రాములు సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అయితే అలా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి బిర్యానీ కొంచెం చేశానండి. ఇదిగోండి చికెన్ కర్రీ, బిర్యానీ, పెరుగు చట్నీ. మా పాపాయికి అయితే రైస్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట. మా బాబు మా వారు అటు కూర్చొని ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా పెట్టిస్తున్నాను అనమాట. ఈ తర్వాత వచ్చేసి నేను సేమియా పాయసం కూడా కొంచెం చేశానండి. ఇదిగోండి సేమియా పాయసం. ఇంకా కొంచెం అది తినగానే ఇవి కూడా తింటారులని ఎవరన్నా కానీ నా ఛానల్ చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైనా కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీ బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదండి ఈరోజు మొత్తం నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సరిపోయిన వీడియో ఇదే సరిపోయిందనమాట పనులన్నీ. ఇదండి ఈరోజు అంతా ఈ విధంగా జరిగిందనమాట. ఇంకా ఈరోజు మొత్తం అయితే ఇంకా నాన్ స్టాప్గా నాకు ఇదే సరిపోయిందనమాట. ఇదండి నా పొద్దున్న నుంచి నేను చేసిన వీడియోస్, నా ఇంట్లో ఏమేం చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో పెట్టానమాట. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.